మైథిలి, శుభప్రద చేత సంతకాలు పెట్టించడం అయిపోయిందా? అయిపోయిందమ్మమ్మ గారు. కాకపోతే వీటిలో 2 డాక్యుమెంట్స్ ఎక్స్ట్రా వచ్చాయి. అయ్యి పాపోయ్, అయితే నేను సంతకం పెట్టించిన డాక్యుమెంట్స్ మైథిలి చూసేసిందన్నమాట. సత్యం. వాట్? 2 డాక్యుమెంట్స్ ఎక్స్ట్రా రావడం ఏంటి? ఏమోనండి, 2 డాక్యుమెంట్స్ ఎక్స్ట్రా వచ్చాయి. వీటిలో కేవలం శుభప్రద అమ్మ సంతకం మాత్రమే ఉంది. వాట్? ఏంటి, శుభప్రద సంతకాలు మాత్రమే ఉన్నాయా? అవునమ్మమ్మ గారు, కావాలంటే మీరే చూడండి. ఒకసారి ఇవ్వు. ఇవి డివోర్స్ పేపర్స్ కదా? వీటి మీద శుభప్రద సంతకం పెట్టడం ఏంటి? ఏంటి, అవి విడాకుల పేపర్లా? వాటి మీద శుభప్రద సంతకాలు పెట్టడం ఏంటి? అంతేకాదు, శుభప్రద ఆస్తి మొత్తం లీలాకృష్ణ అన్నయ్య పేరు మీద రాసినట్టుగా కూడా సంతకం పెట్టింది. అనుకున్నాను ఇలాంటి నీచమైన పనేదో చేస్తారు అనే నేను ముందే అనుకున్నాను. అమ్మా, ఈ నీచుడికి ఒక్క పెళ్ళం సరిపోవట్లేదు. అందుకనే అందంగా కనపడ్డ ఆడవాళ్ళందరి వెనకాల కుక్క పడినట్టు పడుతున్నాడు. అంతేకాదు, మొన్నొచ్చిన స్వాతి అనే అమ్మాయి మీద కన్ను కూడా వేశాడు. దాంతో లేచిపోవడానికే నాతో విడాకుల మీద సంతకం పెట్టించుకున్నాడు. అత్తయ్య, ఎలాగో పారిపోతున్నాడు కదా అని నా ఆస్తి కూడా రాయించుకున్నాడు. ఇలాంటి వాణ్ణి ఏం చేసినా పాపం లేదమ్మా. ఎరా లీలాకృష్ణ, మా అమ్మ వాళ్ళు ఆస్తి పేపర్ల మీద సంతకం పెట్టించమంటే విడాకుల పేపర్ మీద సంతకం పెట్టిస్తావా? నిన్ను రేయ్, లేరా. శుభప్రద, బంగారు అమ్మ శుభప్రద, నీకు దండ పెడతాను. అయ్యో కొట్టాల్సిందే. ఏయ్ శుభప్రద, శుభప్రద చాలు. అమ్మా ఆగమ్మా. శుభప్రద ఆగు. ఒక్కగానొక్క కూతురని ఎంతో అల్లారి ముద్దుగా పెంచుకున్న నా బిడ్డని నీ చేతుల్లో పెడితే మరో అమ్మాయి కోసం నా కూతురికి ద్రోహం చేస్తావా? నా కూతురి ఆస్తి మొత్తం రాయించుకొని అన్యాయం చేస్తావా? దానికి తెలియకుండానే విడాకులు ఇప్పించి పరాయి అమ్మాయితో లేచిపోవాలని చూస్తావా? నీలాంటి వాణ్ణి ఏం చేసినా పాపం లేదు. శుభప్రద, తీసుకురా. అతే గారు, మీరందరూ నన్ను అపార్థం చేసుకుంటున్నారండి. ఈ మైథిలికే మన కుటుంబం ప్రశాంతంగా ఉండటం ఇష్టం లేదండి. అందుకే ల్యాండ్ డాక్యుమెంట్స్ మధ్యలో నాకు తెలియకుండా ఏరే డాక్యుమెంట్స్ పెట్టి నా అంతటి నేనుగా శుభప్రదతో సంతకాలు ఎట్టించేలా చేసేసినారు.
అందరి ముందు నన్ను ఇలా దోషిగా నిలబెట్టినది. మీకు నమ్మక ద్రోహం చేసింది నేను కాదు అత్తయ్య గారు, ఈ మైథిలి. నార్మయ్ 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 తండ్రి లాంటి వాడివి అన్న ఒకే ఒక్క కారణంతో క్షమించి వదిలేస్తున్నాను. లేదంటే శుభప్రద అమ్మకి ద్రోహం చేసి మరో అమ్మాయితో లేచిపోవాలి అనుకున్నందుకు చెప్పు తీసి కొట్టుండేదాన్ని. అమ్మమ్మ గారు, ఇంకా చూస్తారేంటి? లీలాకృష్ణ గారు మళ్ళీ మళ్ళీ ఇలాంటి తప్పు చేయకుండా పనిష్మెంట్ ఇవ్వండి. రెండోసారి ఏ అమ్మాయి జోలికి వెళ్లకుండా కేసు పెట్టి జైలుకి పంపించండి. వెళ్లాల్సింది జైలుకి కాదమ్మా, యమలోకానికి. యమలోకానికి యమలోకానికి అయ్య బాబోయ్, ఇదంతా నా ఊహ. నిజమే అనుకుని భయపడి సచ్చాను. సంతకాలు పెట్టించావా అంటే అలా చూస్తావేంటమ్మా? సంతకాలు పెట్టించావా లేదా? లీలాకృష్ణ గారు, ఆ? శుభప్రద అమ్మతో సంతకాలు పెట్టించారుగా? పెట్టించేశానమ్మా. ఈ డాక్యుమెంట్స్ మీదే పెట్టించారుగా, లేదా వేరే డాక్యుమెంట్స్ ఏదైనా? చిచి, ఎడాకుల పేపర్ మీద నేనెందుకు సంతక? విడాకుల పేపర్ల మీద సంతకాలు పెట్టించడం ఏంటి? అబే అదేం లేదా తెగరు, అన్నిటి మీద ఇట్టిచ్చేసానని చెప్తున్నానంతే. సరే సరే, ఆ డాక్యుమెంట్స్ అన్ని ఇతనికి ఇవ్వండి. తీసుకోండి. మైథిలి, ఆ డాక్యుమెంట్స్ ఏంటి? ఇవి లీలాకృష్ణ గారికే తెలుసు, ఆయన్ని అడగండి. అంటే అది ఆ డాక్యుమెంట్స్ అది ఎందుకు లీలాకృష్ణ గారు కంగారు పడతారు? మీరు మన కంపెనీ అగ్రిమెంట్ కోసం తెప్పించిన డాక్యుమెంట్స్ కదా. అవును, కంపెనీ కోసం తెప్పించిన డాక్యుమెంట్సే. అనుకోకుండా వాటిల్లో కలిసిపోయాయండి, అందుకే తీసుకున్నాను. అవునా, సరే లోపల పెట్టు. ఉమ్. నాయనో, ఎక్కడ పట్టిచ్చేస్తుందో అని భయపడి సచ్చినాను. అవును, మైథిలి ఎందుకు ఒక్కేసినది? సరే, ఇక నేను రిజిస్ట్రేషన్కి ఏర్పాటు చేసి ఫోన్ చేస్తానమ్మా. అలాగేనండి. ఉంటాను. వస్తాను బాబు. మైథిలికి నేను సంతకం పెట్టించుకున్న డాక్యుమెంట్స్ దొరికిన తర్వాత కూడా నా గురించి ఎందుకు చెప్పలేదు? దానికి సమాధానం నేను చెప్తాను. ఆ రోజు నా చేతులు పట్టుకుని, నేను నీ తండ్రి లాంటి వాడినమ్మా, నువ్వు నా కూతురు లాంటి దానివి, దయచేసి ఈ ఒక్క తప్పు క్షమించమ్మా అని ప్రాధేయపడితే మిమ్మల్ని నా సొంత తండ్రిలా భావించి వదిలేశాను. అదే నేను చేసిన పెద్ద తప్పు అని ఇప్పుడు నాకు అర్థం అవుతుంది. ఏటి మాట్లాడుతున్నావు నువ్వు మైథిలి? అమాయకుల్లా నటించకండి. మీరు చేసిన నీచమైన పని చూసిన తర్వాత కూడా అందరికీ చెప్పకుండా ఎందుకు ఆగానో తెలుసా? కేవలం శుభప్రద అమ్మ కోసం. మీరు తనకి విడాకులు ఇస్తున్నారు అన్న నిజం తెలిస్తే ఆవిడ గుండె ఆగిపోతుంది అన్న భయంతో ఆగాను. ఆమెను మోసం చేసి ఆస్తి మొత్తం రాయించుకున్నారు అని తెలిస్తే ఆ కోపంలో మిమ్మల్ని ఎక్కడ చంపేస్తుందో అని ఆగాను. సీతమ్మ లాంటి భార్యకి ద్రోహం చేయడానికి మీకు మనసులా వచ్చింది లీలాకృష్ణ గారు? మావయ్య, మీరు ఇలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారని నేను అస్సలు అనుకోలేదు. మిమ్మల్ని అమ్మ చాలా నమ్మింది మావయ్య, చాలా నమ్మింది. ఏం మాట్లాడుతున్నారు అసలు?
నేను శుభప్రద దగ్గర విడాకులు తీసుకోవటం ఏంటి? ఇంకా మమ్మల్ని పిచ్చోళ్ళని చేయడానికి ట్రై చేయకండి. ఇవి మీరు పెట్టించిన సంతకాలే కదా? మీరే తన ప్రపంచమని, మీరే తన లోకమని బ్రతికే శుభప్రదమ్మని మోసం చేస్తే మీకు పుట్టగతులుండవు మావయ్య. అల్లుడు, నేను చెప్పేది వద్దు మావయ్య, మీ మాట వినాలంటేనే నాకు చిరాగ్గా ఉంది. లైఫ్లో మొట్టమొదటిసారిగా మీ మీద నాకు కోపం వస్తుంది మావయ్య, కోపం వస్తుంది. అల్లుడు, నేనేమీ ఆ సంతకం పెట్టించలేదు. మేమంటే గెట్టనోళ్ళు, మేమిద్దరం కలుసుంటే నచ్చనోళ్ళెవరో శుభప్రచేత సంతకం పెట్టించి ఆ నేరం నా మీదకి నెట్టాలని సుత్తున్నట్టున్నారు. మీరంటే గిట్టని వాళ్ళు సంతకం పెట్టించారా? అవును. సంతకం పెట్టించింది మీరంటే గిట్టని వాళ్ళు కాదు లీలాకృష్ణ గారు. శుభప్రద అమ్మ అంటే ఇష్టం లేని వాళ్ళు. శుభప్రద అమ్మతో తెగదెంపులు చేసుకుని మరో అమ్మాయితో పారిపోవాలి అనుకున్న వాళ్లే ఈ సంతకాలు పెట్టించారు. ఏం మాట్లాడుతున్నావు మైథిలే? శుభప్రదతో సంతకం పెట్టించుకుని నేను వేరే వాళ్ళతో పారిపోవడం చూస్తున్నానంటావా? మీరు ఎంత అద్భుతంగా నటించినా నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు లీలాకృష్ణ గారు. మా అదృష్టం బావుండి శుభప్రద అమ్మకి ఇవన్నీ తెలియవు కాబట్టి ఇంకా ప్రాణాలతో మిగిలుంది. లేదంటే మీరు చేసిన ఈ పనికి గుండె పగిలి చచ్చిపోయి ఉండేది. ఎవరలా పోతే ఆయనకేంటి? నమ్మిన వాళ్ళని మోసం చేశామా, నచ్చిన వాళ్ళతో లేచిపోయామా అనేది మాత్రమే ఆయనకి కావాలి. శుభప్రదమ్మకి ఎవరూ లేరని ఇంత ధైర్యంగా మోసం చేయాలనుకున్నావేమో. అమ్మకండగా ఈ కొడుకున్నాడు. నా భార్య మైథిలి ఉంది. మేమిద్దరం ఆవిడ్ని కంటికి రెప్పలా కాపాడుకోగలం. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, అమ్మని కాదని ఈ గడప దాటిన మరుక్షణమే మీ జీవితం ఎటూ కాకుండా పోతుంది. అల్లుడు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగిపోన్నది అల్లుడు. మీరు నన్ను అనవసరంగా అపార్థం చేసుకుంటున్నారు. ఆపండి. ఇక్కడ సాక్ష్యాలతో సహా దొరికిన తర్వాత కూడా నేను ఏ తప్పు చేయలేదు అని మిమ్మల్ని మీరు సమర్థించుకుంటున్నారు చూడండి. ఒక్కడే అర్థమవుతుంది మీరు ఎంత ప్రమాదకరమైన మనిషో. ప్రాణం పోయినా మీరు నిజాన్ని అంగీకరించరు అని నాకు బాగా అర్థమైంది. మీకు ఫైనల్గా చెప్పేది ఒక్కటే, మేమిద్దరం బ్రతికుండగా శుభప్రద అమ్మ మీద ఈగ కూడా చూడండి. ఇంకొక్కసారి శుభప్రద అమ్మకు అన్యాయం చేయాలని చూశారో ఆవిడతో పనిలేదు. మేమే మీ మీద కేసు పెట్టి జైలుకి పంపిస్తాం. జాగ్రత్త. ఏమండి, పదండి. అమ్మయ్యా, జరిగిందంతా నా పెళ్ళానికి అత్తకి ఎక్కడ తెలిసిపోద్దో అని తెగ టెన్షన్ పడి చచ్చిపోనాను. వీళ్ళిద్దరు అతి మంచితనం వల్ల మ్యాటర్ అంత దూరం పోలేదు. ఏటి ఆ శుభప్రదతో ఇరాకుల పేపర్ మీద సంతకం పెట్టించాను కాబట్టి దీన్ని సూయించుకొని నా స్వాతి బంగారంతో లేచిపోవాలి. శుభప్రద అమ్మతో తెగదెంపులు చేసుకుని మరో అమ్మాయితో పారిపోవాలి అనుకున్న వాళ్లే ఈ సంతకాలు పెట్టించారు. శుభప్రద అమ్మ అంటే ఇష్టం లేని వాళ్ళు. శుభప్రద అమ్మ అంటే ఇష్టం లేని వాళ్ళు.
అమ్మా ఏంటమ్మా నువ్వు చేసే పని? మేము రావడం అరక్షణం ఆలస్యం అయి ఉంటే ఎంత ప్రమాదం జరిగి ఉండేదో తెలుసా? ఇంతకన్నా ఇంకేం ప్రమాదం జరుగుతుంది నాన్న? ఆయన నన్నెందుకు కాపాడారు? నా భర్త చేసే దుర్మార్గాన్ని చూస్తూ భరించడానికా? మరో అమ్మాయితో లేచిపోయాక కుళ్ళి కుళ్ళి ఏడ్చి చావడానికా? ఎందుకురా నన్ను కాపాడారు? ఎందుకు ఎందుకు కాపాడారు? అమ్మా ఏంటమ్మా ఆ మాటలు? మొన్న చెప్పిన మాటలన్నీ అప్పుడే మర్చిపోయావా? ఇంత పిరికి దానిలాగా ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా? నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించి మీ అబ్బాయి ఉత్తమ్ని మర్చిపోయావా? మీరే పంచ ప్రాణాలు అని బతుకుతున్నా మీ అమ్మ జానకమ్మ గారిని మర్చిపోయావా? వీళ్ళందరినీ ఒంటరి వాళ్ళని చేసి నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నావా అమ్మా? మరేం చేయమంటావు మైథిలి? పరాయి ఆడవాళ్ల కోసం పాకులాడుతుంటే వంకర బుద్ధిలే అనుకున్నాను. నేను పూజలు వ్రతాలు అని ఆయన్ని దూరం పెట్టడం వల్లే ఆయన పక్కదారి పడుతున్నారు అనుకున్నాను. ఎన్ని కక్కుర్తి పనులు చేసినా ఆయన మనసులో నాకు భార్య స్థానం ఉందిలే అన్న నమ్మకంతో ఉన్నాను. కానీ ఎప్పుడైతే నాతో తెగ తెంపులు చేసుకుని నా ఆస్తి మొత్తం లాక్కుని మరో అమ్మాయితో జీవితం పంచుకోవాలని ఆయన అనుకున్నారు అని తెలిసిందో, ఆయన మీదుండే నమ్మకం మొత్తం చచ్చిపోయింది. నా మనసు విరిగిపోయింది. అందుకే చావాలనుకున్నాను. తప్పమ్మా. నీకు మొన్నే చెప్పాను, చచ్చిపోయి నువ్వేం సాధించలేవు అని. ఆయన ఒక్క మాట చెప్తున్నాను, తప్పుగా అనుకోకు. మనల్ని మోసం చేసిన వాళ్ళది కాదు తప్పు, మోసపోయినా మనదే తప్పు. అదంతా నిజమని నమ్ముతానమ్మా. నీ విషయంలో లీలాకృష్ణ గారు మోసం చేశారు అని నువ్వు బాధపడుతున్నావు, కానీ నేను ఎందుకు మోసపోయాను అని ఒక్క క్షణమైనా ఆలోచించావా? నువ్వు ఇంత అమాయకంగా ఉండబట్టే ఆయన నిన్ను ఇంత ఈజీగా మోసం చేయగలిగారు. అదే నువ్వు తెలివిగా ఆలోచించుంటే, ఆయన క్యారెక్టర్ ఎలాగో తెలిసింది కాబట్టి అనుమానించి ఉండుంటే పరిస్థితి ఇంత దూరం వచ్చుండేదే కాదమ్మా. మైథిలి చెప్పింది కరెక్ట్ అమ్మా. మనం ఏం కోల్పోయినా ధైర్యాన్ని మాత్రం కోల్పోవద్దు. నీకండగా మేము ఉన్నామమ్మా, మేము ఉన్నాం. అవునమ్మా, తెలియని మిత్రుడి కంటే తెలిసిన శత్రువు చాలా మేలు అంటారు. ఆయన ఎంత దుర్మార్గుడో నీకు అర్థమైంది కాబట్టి ఇక నుంచి నీ జాగ్రత్తల్లో నువ్వుండు. ఆయన్ని గుడ్డిగా నమ్మడం మానేసి భార్య అనుమానించి టార్చర్ చేయడం మొదలు పెడితే ఆ నరకం ఎలా ఉంటుందో లీలాకృష్ణ గారికి తెలియాలి. తెలిసొచ్చేటట్లు నువ్వు చెయ్యాలి. అంతే తప్ప ఓటమిని అంగీకరించి మరణమే శరణం అని మాత్రం అనుకోకూడదు. అమ్మా, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయనని నాకు మాటివమ్మా. నాన్నా, అవునమ్మా, నా కోసం, ఈ బిడ్డ కోసం ఇంకెప్పుడు ఇలాంటి అఘాయిత్యం చేసుకోను అని మాటివ్వమ్మా, మాటివ్వమ్మా. నాన్న ఉత్తమ్, నానమ్మా, ఏంటి ఇలా వచ్చావు? అదే మనం బెంగళూరులో ఓపెన్ చేస్తున్న కొత్త బ్రాంచ్ కి అడ్వాన్స్ గా చెక్ ఇచ్చాం. దానికి సంబంధించిన అమౌంట్ ఇంకా బ్యాంకులో డిపాజిట్ చేయలేదు. త్వరగా వెళ్ళి ఆ డబ్బులు డిపాజిట్ చేసి రండి, లేదంటే చెక్ బౌన్స్ అవుతుంది. అదే గనక జరిగిందంటే మన కంపెనీ పరువు పోతుంది. అలాగే నానమ్మా, ఇప్పుడే బయలుదేరతాం. త్వరగా వెళ్ళండి, బ్యాంక్ టైం అయిపోతుంది. అలాగే అమ్మమ్మ గారు, ఇప్పుడే వెళ్ళి డిపాజిట్ చేస్తాం. అవును, శుభప్రద ఎక్కడా? ఏంటమ్మా పిలిచావు? ఏమీ లేదు, కనపడకపోయేసరికి ఎక్కడికి వెళ్ళావు అని అడిగాను. సరే సరే, మీరు త్వరగా వెళ్ళండి. అలాగే నానమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, నాకు మాటివ్వమ్మా, ఇవ్వమ్మా. భర్త ద్రోహం చేశాడు అన్న బాధలో
చనిపోవాలి అనుకున్నాను. కానీ ఎంతో ప్రాణంగా పెంచుకున్న బిడ్డ గుర్తుకొచ్చి ఆగలేకపోయాను. నాన్న ఉత్తమ్, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చెయ్యను నాన్నా. మీ ఇద్దరి కోసమే నేను బతుకుతాను, బతికి తీరుతాను నాన్నా. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.